అందరికీ నమస్కారం. మన జ్యోతిష్య శాస్త్రాలలో రాళ్ల ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవితో పాటుగా ఉప్పు కూడా సముద్రం నుండి జన్మించింది. అయితే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఉప్పుతో కొన్ని పరిహారాలు పాటించి చూడండి. మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. మీకున్న ప్రతి సమస్యకు రాళ్ల ఉప్పుతో ఏదో ఒక పరిహారం ఉంటుంది. అత్యంత శక్తివంతమైన ఉప్పు పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్థికంగా బాగా కలిసిరావాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక చిన్న గాజు గిన్నెలో నిండుగా కళ్లప్పును పోసి దాన్ని మీ ఇంటి నైరుతి మూలలో పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం శనివారం మరియు మంగళవారం రోజుల్లో పొరపాటునా కూడా ఉప్పు కొనకూడదు. కానీ శుక్రవారం పూట ఉప్పు కొంటే మీ ఇంటికి ఐశ్వర్యం కలిసివస్తుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరికీ ఉప్పును అప్పుగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మీ ఇంటి లక్ష్మి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. వాస్తు ప్రకారం మీ వంటింట్లో ఉప్పు డబ్బా పక్కనే నేరుగా బెల్లం లేదా చక్కెర డబ్బా ఉండకూడదు. దీనివల్ల మీ ఇంట్లో రాహుకేతువుల ఘర్షణ జరిగి భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి. అలాగే పడమర దిశలో మాత్రమే వంటగదిలో ఉప్పు డబ్బాను పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం మీ ఇంటి ఉత్తర దిశలో అంటే కుబేర స్థానంలో కొంచెం కళ్ళుప్పును పెట్టుకోండి. దీనివల్ల మీ ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెరుగుదల ఉంటుంది. అలాగే ప్రతి శుక్రవారం పూట ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు కళ్లప్పు వేసి ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఇంటి సింహద్వారాన్ని అదృష్టద్వారంగా భావిస్తారు. కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో కళ్లప్పును మూటకట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కడితే ఎలాంటి నరదృష్టి, చేతబడి శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇక ప్రతి వారానికి ఒకసారి మీ పిల్లలకు ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీయండి. గుప్పెడు కళ్లప్పుతో 3 సార్లు దిగదుడిచి ఆ ఉప్పును మండుతున్న నిప్పుల్లో కాని నీటిలో కాని వేయండి. ఎంతటి దిష్టి అయినా వెంటనే తొలగిపోతుంది. ఉప్పును ఎవరి చేతికి ఇవ్వకూడదు. మరొకరి చేతికి నేరుగా ఉప్పు ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఉప్పు తీసుకున్నవారికి, ఉప్పు ఇచ్చినవారి మధ్య గొడవలు ఏర్పడతాయి. వాస్తు ప్రకారం వంటగదిలో ఉప్పు డబ్బా ఖాళీగా ఉండకూడదు. ఉప్పు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి. ఉప్పు డబ్బా సగానికు రాగానే వెంటనే నింపండి. ఉప్పు ఖాళీ అయితే దరిద్రం చుట్టుకుంటుంది. అలాగే ఉప్పు డబ్బాలో స్టీల్ స్పూన్లు ఉంచకూడదు. ఉప్పులో కేవలం చెక్క స్పూన్ కానీ గాజు స్పూన్ కానీ పెట్టుకోండి. ఇక భోజనం చేసేటప్పుడు ఆహారంలో ఉప్పు తక్కువైందని ఎంగిలి చేత్తో ఉప్పు డబ్బాను తాకకూడదు. ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది. ఇంటి గడపను శుభ్రం చేసేటప్పుడు నీటిలో కళ్లప్పు వేసి గడపను శుభ్రం చేస్తే మీ గుమ్మం దాటి ఎలాంటి దుష్టశక్తులు లోపలికి రాలేవు. వాస్తు ప్రకారం ఉప్పు డబ్బాను ఎప్పుడూ నేలపైన పెట్టకూడదు. ఏదైనా అరలో లేదా ప్లేట్ పైన మాత్రమే ఉంచాలి. అలాగే వంటలో ఉప్పు వేసేటప్పుడు ఎడమ చేత్తో వెయ్యకూడదు. ఇది దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. రాత్రిపూట చెడుకలలు ఎక్కువగా వస్తున్నా లేదా నిద్ర పట్టకపోయినా మీరు నిద్రించే మంచం కింద ఒక చిన్న గిన్నెలో ఉప్పు ఉంచితే మనసు ప్రశాంతంగా మారి పీడకలలు రాకుండా మంచి నిద్రపడుతుంది. అలాగే వారానికి ఒకసారి స్నానం చేసే నీటిలో చిటికెడు కళ్లప్పు వేసుకుని స్నానం చేస్తే ఒంటిపైన ఉన్న నరకాత్మక శక్తి, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీకు నరదిష్టి బాగా తగిలితే కళ్లలో నుండి నీళ్లు రావడం, ఆవలింతలు రావడం, అకస్మాత్తుగా తలనొప్పి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు వెంటనే ఉప్పుతో దిష్టి తీసుకోండి. కొత్తగా ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు లేదా కొత్తగా అద్దె ఇంట్లోకి అడుగుపెట్టేటప్పుడు మీ ఇంటి 4 మూలల్లో కొద్దిగా ఉప్పు చల్లి మరుసటి రోజు ఉదయాన్నే చీపురుతో ఊడిచేయండి. దీనివల్ల మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు. ఇక మీరు కొత్తగా వాహనాలు కొంటే ఉప్పు నీటితో వాహనాన్ని శుభ్రం చేస్తే మీ ప్రయాణాల్లో ప్రమాదగండాలు తప్పుతాయి. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే మీరు నిద్రించే పడకగదిలో కొంచెం కళ్లప్పుని పెట్టుకోండి. దంపతుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. వంటగదిలో పెట్టే ఉప్పును ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ పెట్టకూడదు. గాజు సీసాలో మాత్రమే ఉప్పును భద్రపర్చుకోవాలి. లేదంటే శనిదోషం చుట్టుకుంటుంది. అలాగే లక్ష్మీ స్వరూపమైన ఉప్పును పొరపాటునా కూడా కింద పడేయకూడదు. అది లక్ష్మీదేవిని అవమానించినట్లే. ఇక తీవ్రమైన అప్పుల బాధలో ఉన్నవారు ఏదైనా ఒక మంగళవారం పూట రాహుకాల సమయంలో ఒక ప్రమిదలో కళ్లప్పును నింపి దానిపైన మరో చిన్న ప్రమిదను ఉంచి వేపనూనెతో దీపం వెలిగిస్తే మీ అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి.
అశుభకార్యాలకు వెళ్ళినప్పుడు బయట నుండి ఇంటికి రాగానే ముందుగా ఉప్పు నీటితో కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉంటుంది. కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు పునాదిలో నవధాన్యాలతో పాటుగా కొద్దిగా కళ్లప్పును వేయడం వల్ల ఆ ఇల్లు 100 ఏళ్లపాటు సుఖసంతోషాలతో నిండిపోతుంది. రాళ్ల ఉప్పు కొనడానికి కొన్ని ఉత్తమమైన నక్షత్రాలున్నాయి. పుష్యమి నక్షత్రం, హస్త నక్షత్రం, శ్రవణ నక్షత్రంలో ఉప్పు కొంటే వెంటనే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ పిల్లలు చదువులో ముందుండాలంటే పిల్లలు చదువుకునే టేబుల్ పైన ఒక చిన్న గాజు పాత్రలో కళ్లప్పును ఉంచితే పిల్లల ఏకాగ్రత పెరిగి విద్యాబుద్ధులు కలుగుతాయి. అలాగే ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి ఆ ఉప్పు పైన 5 లవంగాలు పెట్టి ఈ ఉప్పు గిన్నెను మీ బీరువా కింద పెట్టుకోండి. దీనివల్ల మీ అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇంట్లో వంట చేసేటప్పుడు కూరలో ముందుగా ఉప్పు వేసి తర్వాత కారం వేయాలి. దీనివల్ల అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం పూజలో మహాలక్ష్మి ఫోటో పాదాల దగ్గర 5 కళ్లప్పు ముక్కలు ఉంచి పూజ ముగిశాక వాటిని మీ పర్సులో కానీ క్యాష్ బాక్స్లో కానీ ఉంచితే ఎప్పుడూ డబ్బు కొరత లేకుండా ఉంటుంది. మీ జాతకంలో గురుబలం తగ్గితే వివాహాలు ఆలస్యమవుతాయి. కాబట్టి ఏదైనా ఒక గురువారం నాడు పసుపు రంగు బట్టలో కొన్ని కళ్లప్పు, ఒక పసుపు కొమ్మును మూటకట్టి మీ పూజగదిలో పెట్టుకోండి. మంచి వివాహ సంబంధం కుదురుతుంది. మీకు శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటే శత్రువుల బాధలు తగ్గాలంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శత్రువుల పేరును మీ మనసులో తలుచుకుంటూ కొద్దిగా ఉప్పును ప్రవహించే నీటిలో వేయండి. శత్రువుల బాధలు తగ్గిపోతాయి. అలాగే మీ బీరువాలో డబ్బు దాచుకునే ప్రదేశంలో ఒక డబ్బాలో ఉప్పు వేసి పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఒక రాగి పళ్లెంలో ఉప్పును పోసి దానిపైన మట్టి ప్రమిదను పెట్టి దీపం వెలిగిస్తే మీరు అనుభవిస్తున్న కటిక పేదరికం తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇక వ్యాపారాలు చేసేవారు ఒక ఎర్రటి వస్త్రంలో కొద్దిగా కళ్లప్పు వేసి మూటకట్టి మీ గల్లాపెట్టెలో పెట్టుకోండి. ఇక మీ వ్యాపారంలో ఊహించలేని లాభాలు పెరుగుతాయి. అలాగే ఏదైనా కొత్తగా బిజినెస్ ప్రారంభించేటప్పుడు మొదటి కస్టమర్ నుండి వచ్చే డబ్బుతో మొట్టమొదటిగా ఉప్పు ప్యాకెట్ కొని లక్ష్మీదేవి ముందు ఉంచితే మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. మీ వాహనానికి పదే పదే యాక్సిడెంట్లు అవుతుంటే వాహనం సీటు కింద ఒక చిన్న కవర్లో ఉప్పు పెట్టుకుంటే మీకు రక్షణ లభిస్తుంది. ఇక గ్రహణ సమయంలో లేదా అమావాస్య రాత్రివేళ మీ ఇంటి చుట్టూ కొద్దిగా ఉప్పునీటిని చల్లితే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. ప్రతి అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే చాలా మంచిది. ఇక ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో కళ్ళుప్పు వేసి కాళ్లు శుభ్రం చేసుకుంటే రోజంతా మీకు చుట్టుకున్న నరదృష్టి, అలసట తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఉప్పును సముద్ర రాజపుత్రి అని అంటారు. అంటే లక్ష్మీదేవికి సోదరిలాంటిది. కాబట్టి ఇంట్లో ఉప్పుని ఎంత గౌరవంగా, పద్ధతిగా చూసుకుంటే మీ జీవితం అంత అద్భుతంగా మారిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.